నమస్తే, వెల్కమ్ టు నైట్ 9 టీవీ అప్డేట్స్. చూద్దాం. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని, బిర్రవేగడం లాంటివి చేయొద్దని, ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులు చేయొద్దని సీఎం చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. అలాంటి పనులు ఏవీ చేయొద్దని సూచించారు. ఈ విషయాన్ని కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు బాబు తెలిపారు. శనివారం ఆయన ఉండవల్లిలోని నివాసం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన మెజారిటీని కాపాడుకోవాలని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇంత పొలిటికల్ వేవ్ లేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. ఇంతటి ఘన విజయానికి సహకరించిన ప్రజలను మనం ఆదుకోవాలన్నారు. అహంకారానికి దూరంగా బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలన్నారు. పార్టీలోని ప్రతి కమిటీ ఉత్సాహంగా పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. నాయకుడు ఎలా ఉండకూడదో, రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తి ఉండకూడదో జగన్ ఒక కేస్ స్టడీ అని అన్నారు. పాలన ఎలా ఉండాలనే విషయంలో ఆదర్శంగా నిలుద్దామని బాబు నాయకులకు వివరించారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలని స్పష్టం చేశారు. 2029లోనూ ఇవే ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ఇప్పుడు సాధించిన విజయం సాధారణమైంది కాదని, గాలివాటంగా వచ్చి గెలుపు అంతకంటే కాదన్నారు. ప్రజలు నమ్మకంతో చారిత్రాత్మక తీర్పునిచ్చారన్నారు. 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. 20 ఏళ్లలో ఎన్నడూ గెలవని సీట్లు కూడా ఈసారి గెలిచామని బాబు గుర్తు చేశారు. ఈ విజయం వెనుక నాయకులు, కార్యకర్తల కష్టం, కృషి ఎంతో ఉందని, అది ఎప్పటికీ మరువలేనిదని నాయకులతో చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు బాబు చెప్పారు. వారి రుణం తీర్చుకుంటానని బాబు ప్రకటించారు. గత 5 ఏళ్లుగా ఈ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పడిన కష్టాలను మర్చిపోలేమన్నారు. కింది స్థాయిలో ఎవరు ఎక్కడ ఎలా పనిచేశారో అధ్యయనం చేస్తున్నామన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఎలా ఏం చేయాలనే విషయమై ఆలోచిస్తున్నామన్నారు. కష్టపడి పనిచేసిన వారికి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా అవకాశాలు ఇస్తామన్నారు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం, గౌరవం ఇచ్చేలా నేతలు నడుచుకోవాలని ఆదేశించారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు ఇబ్బందులు కలిగిస్తే అసలు ఊరుకునేది లేదని బాబు స్పష్టం చేశారు. నైపుణ్య గణనతో యువత జీవన ప్రమాణాలు మార్చడానికి ఎంతో అవకాశం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. వారిలో ఏ మేరకు నైపుణ్యం ఉందో గణించి ఆ మేరకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2014-19 మధ్యకాలంలో ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటినీ 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6
ప్రజాగళం హామీలను అమలు చేస్తామని బాబు తెలిపారు. రైట్కి అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని, విర్రవేగడం లాంటివి చేయొద్దని, ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులు చేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు కార్యకర్తలకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. చంద్రబాబు నాయుడు మొత్తం కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరికి కూడా, నేతలందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ విధంగా ఉండొద్దు, ఏ విధంగా ఉండాలి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. వివరాలేంటి? జ్యోతి, ఏపీలో కూటమి భారీ విజయం సాధించడం పట్ల ఒక పక్కన దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన సీనియర్ నేతలకి టెలికాన్ఫరెన్స్ కూడా వాళ్ళతో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ విజయం ప్రతి ఒక్క కార్యకర్తకు సంబంధించింది. అదే విధంగా చూసుకుంటే ఒక టీడీపీనే కాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు చాలా సమన్వయంతో పనిచేయబట్టే ఇంతటి ఘన విజయం సాధించాము అనేసి ఈ గెలుపంతా కార్యకర్తలకి అనేసి కూడా వారికే అంకితం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా అహంకారానికి కానీ ఏది వారి మీద కక్షపూరితంగా కూడా వ్యవహరించకూడదు అనేసి ఈ గెలుపు మీద విర్రవీగాల్సిన పని లేదంటూ కూడా ఒక పక్కన దీనికి సంబంధించి కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో కూడా దీనికి సంబంధించి మరింత సమన్వయంతో కూడా పనిచేసి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎవరి మీద కూడా దీనికి సంబంధించి కక్ష సాధింపు చర్యలకైతే పాల్పడద్దని అనేసి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో, చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రోజులుగా కూడా దీనికి సంబంధించి పనిచేస్తున్న సీనియర్ నేతలకైతేనేమి, నాయకులకి, కార్యకర్తలకి సముచిత స్థానాన్ని కూడా పార్టీలో అందించడం జరుగుతుంది. అదే విధంగా కూడా నామినేటెడ్ పదవులను కూడా త్వరలోనే కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటుంటే గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన టీడీపీ నేతలు అయితేనేమి, జనసేన, అదే విధంగా బీజేపీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పెట్టారు. అనేక అక్రమ కేసులను కూడా బనాయించి కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా పార్టీ మారకుండా పార్టీని అంటుపెట్టుకొని మనోధైర్యంతో ఉన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇలాగనే కొనసాగాలి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏపీ అభివృద్ధికి అయితేనేమి, సంక్షేమానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలాగనే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే విజయాన్ని కూడా సాధిస్తామనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది. రాఘవేంద్ర, ఇక సూపర్ 6 అమలును చాలా సీరియస్ గా తీసుకుంది అని మనకి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇక తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది టీడీపీది? అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పక్కన సూపర్ 6 అంటూ కూడా ఏదైతే ప్రచారంలో పూర్తి స్థాయిలో కూడా వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్కన మెగా డిఎస్సికి సంబంధించి అయితేనేమి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి, అదే విధంగా అన్న క్యాంటీన్లు, అదే విధంగా చూసుకుంటా ఉంటే సెన్సెస్ కి స్కిల్ సెన్సెస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిపైన కూడా 5 సంతకాలు చేయడం జరిగింది. ఈ 5 సంతకాలకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమలు పరచడానికి దస్త్రాలు కూడా అన్ని రకాలుగా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి బిల్లులు పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాటిలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క హామీని కూడా వీలైనంత త్వరగా అమలు చేయడానికి కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏవైతే హామీలు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి అయితేనేమి పూర్తి స్థాయిలో ఒక సంక్షేమం అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే అభివృద్ధి 2 కళ్ళు లాంటివి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి, సంక్షేమం 2 ప్రజలకు అందిస్తామనేసి ఒక పక్కన చెప్పడం జరుగుతా ఉంది. అదే విధంగా ఎవరైతే నాయకుడు ఎలా ఉండకూడదో జగన్ నిరూపించాడు. ఒక సీఎం ఈ విధంగా చేయడం చాలా దారుణము. ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఉండకూడదు అనేసి సీఎం నిరూపించడం జరిగింది. గత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నిరూపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇటువంటి పొరపాట్లు ఏవీ జరగకుండా ప్రజలకు పాలన మరింత చేరువుగా ఉండటానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తాననేసి ఒక పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతా ఉంది. జ్యోతి, ఇకపోతే యువత స్కిల్స్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ దానికి అనుగుణంగా అవకాశాలు కల్పించే దిశగా యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యోచన ఎలా ఉండబోతోంది? యూత్ కి భవిష్యత్ ఎలాగ చూపించబోతోంది ప్రభుత్వం?
అంటే ఇప్పటి వరకు కూడా సెన్సస్ అనేది జరిగాయి. ఒక పక్కన దీనికి సంబంధించి కులగణన ఈ విధంగా జరిగాయి. కానీ స్కిల్ సెన్సస్ అనేది మొదటిసారిగా దేశంలో కానీ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చేపట్టిన విధంగా కూడా మొదటిసారిగా కూడా స్కిల్ సెన్సస్ చేపడుతున్నాం. దీని వల్ల రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో యువతకు ఎటువంటి అవసరాలు అవసరమో, నిరుద్యోగ యువతకు అయితేనేమో వారికి స్కిల్స్ ఏ విధంగా నేర్పియాల్సింది, ఉండే స్కిల్స్ కి సంబంధించి వారికి సంబంధించి ఏ స్కిల్ ఉంది, వారికి ఎక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేసి ఒక పక్కన ప్రపంచ స్థాయిలో అయితేనేమో మరో పక్కన దేశ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ స్కిల్ సెన్సస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గణన అయిన తర్వాత వారికి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ విధంగా వారు విద్యార్హతను బట్టి వారి నైపుణ్యాన్ని బట్టి వారికి ఉద్యోగం ఇవ్వాలి, అదే విధంగా ఈ విధంగా ఇచ్చిన ఎడల్లోనే వారికి సరైన ఉపాధి అయితేనేమి సరైన ఉపాధి కూడా దొరుకుతుంది అనేసి ఒక పక్కన చెప్పడం జరుగుతుంది. గతంలోనే అంటే 95లో అధికారం చేపట్టిన తర్వాత ఐటీకి పూర్తి స్థాయిలో కూడా విస్తరించడం పట్ల ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఐటీ పరిశ్రమలు విస్తరించాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. కాకపోతే వైఎస్ జగన్ పాలనలో పూర్తి స్థాయిలో ఐటీని తొంగలో తొక్కడం వల్లనే ఇక్కడ వచ్చిన కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలైన తమిళనాడు అయితేనేమి, కర్ణాటక, అదే విధంగా తెలంగాణ రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి అటువంటివి జరగకుండా పూర్తి స్థాయిలో కూడా ఐటీ అయితేనేమి ఇతర కంపెనీలను కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండే స్కిల్ కి సంబంధించి స్కిల్ గణన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క యువతకి కూడా ఉద్యోగాలు ఒక పక్కన ప్రభుత్వంలో అయితేనేమి మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా దేశ విదేశాల్లో అయినా కానీ అందించడానికి పూర్తి స్థాయిలో స్కిల్ సెన్సస్ కూడా ఉపయోగపడుతుంది అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అయితే జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగా రేపు పోలవరంకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. ప్రాజెక్టు పనులు ఎక్కడి వరకు వచ్చాయి, రాబోయే కాలంలో ఏం చేస్తే బాగుంటుందనే విషయాలపై చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు. కేవలం పోలవరమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చలు జరుపుతారు సీఎం చంద్రబాబు. అధికార పగ్గాలు చేపట్టిన తొలిసారి పోలవరం ప్రాజెక్టుపై సమీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవరం అని అప్పట్లో సరదాగా అనేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం ఆయన పోలవరం వెళ్తున్నట్టు తెలిసిందే. ఇంధనం, జలవనరులు తదితర కీలక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చంద్రబాబుకు అధికారులు అందించారు. పోలవరం సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం లోతైన సమీక్ష చేపడతారని అధికారులు చెబుతున్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్ ఏ స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారనేది ఈ సమీక్షలతో తేలిపోతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2016 డిసెంబర్ 30వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి నాటికి 73% పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే ఎగువ, దిగువ కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. ఈ డ్యాంల ఎత్తును 41 మీటర్లకు పెంచడంతో పాటు డయాఫ్రమ్ వాల్పై 50 మీటర్ల ఎత్తులో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంను సమాంతరంగా నిర్మించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. స్పిల్వే స్పిల్ ఛానల్ నిర్మాణం తయారై సిద్ధంగా ఉన్న 48 రేడియల్ గేట్ల బిగింపు కూడా కొనసాగించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను దిగువకు వదిలే ప్రక్రియ మొదలయ్యేది.
2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది జూన్ 6వ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థను తొలగించారు. రివర్స్ టెండరింగ్కు వెళ్లారు. పనులు తగ్గించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ 2021 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కానీ చేయలేదు. ఈ కారణంగా 2020-21లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఎగువ దిగువ కాపర్ డ్యాముల్లో సీపేజీ మొదలైంది. జగన్ దిగిపోయే సమయానికి ప్రధాన కట్టడాలన్నీ విధ్వంసకర స్థితిలోకి చేరుకున్నాయి. దీనిపై సీఎం సమగ్ర సమీక్ష చేయనున్నారు. ఏపీ సచివాలయం సెక్రటేరియట్ బ్లాక్ నెంబర్ 2